మిత్రుల ద్వారా తెలియజేసేది ఏ ప్రభుత్వం వచ్చినా విద్య అంటే పాఠశాల విద్య మీదే ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి మోడల్ స్కూల్స్, ఒక ఆయన వచ్చి గురుకులాలు, ఒక ఆయన వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఉన్నత విద్య మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, సోకాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, విఐపీస్ కావచ్చు, దీంట్లో 10th చదివిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్యను సరిగా చదివింది కనుక. 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ తర్వాత జీవితాన్ని తర్వాత ఉన్నత విద్యను సరిగా అభ్యసించగలరు. ఎందుకంటే విద్యార్థి మైండ్ మెచ్యూరిటీ అయి కొంత సమాజం పట్ల అవగాహన వచ్చి విద్యార్థికి మైండ్ మెచ్యూరిటీ అయ్యేటువంటిది డిగ్రీ, పీజీలు, ఇంటర్మీడియట్లోనే. మీరు ఇలాంటి మెచ్యూరిటీ అయ్యే టైంలో పట్టినే పిల్లవాడికి సరైన విద్యను అందించలేని దుస్థితి కల్పించి కేవలం ప్రాథమిక స్థాయి విద్యను మేము ఘనంగా చెప్తున్నాము, మేము టిఫిన్లు పెడుతున్నాము, మేము రాగి జావా వస్తున్నాము అని చెప్పి చిన్నపిల్లలకు చదువు చెప్తున్నారు అంటున్నారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి డిగ్రీ, ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యను నిర్లక్ష్యం చేస్తుంది, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో మొత్తం మీద సమాజం ఇవాళ ఒక 4 సంవత్సరాల తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి కనబడకుండా పోయే పరిస్థితి అవుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు డబ్బులు రిలీజ్ చేసి ఉన్నత విద్య మీద శ్రద్ధ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిబంధనలు విధించినా, ఎలాంటి కఠినమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసినా దాన్ని ఎదుర్కోవడానికి, దానికి మేము సహకరించడానికి సిద్ధం. మీరు చెప్పిన పద్ధతిలో కాలేజీ నడపడానికి మేము సిద్ధం. కానీ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి, మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మాకు ఇవ్వాల్సిన 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయండి, ఇవ్వాల్సిన 1,200 కోట్లు ఇవాళ రేపట్లో రిలీజ్ చేయండి. మిగతా దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఈ ప్రకారంగా మేము ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నెల కొంత మొత్తాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ కాలేదు. బట్టి విక్రమార్క గారు నెలకు 700 కోట్లు ఇస్తామన్నారు, అది రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం ఏ సందర్భంలో ఏ మాట చెప్పినా అన్ని నీటి మూటలు అవుతున్నాయి. ఏది కూడా ఒక్కదానికి కూడా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేటువంటిది లేదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా అసోసియేషన్లకు ఏ విద్యా సంస్థ అసోసియేషన్ కూడా ఇంతవరకు మాకు సమయం కేటాయించారు. ప్రతిదానికి వెళ్ళే ముఖ్యమంత్రి గారికి ఉన్నత విద్యాకు సంబంధించి ఇంత పెద్ద సమస్యలను అడ్రస్ చేయడానికి ఒక్కరోజు 1 గంట సమయం కూడా మాకు కేటాయించలేని పరిస్థితి. అంత నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళ ప్రభుత్వానికి. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది, మా పట్ల చిన్న చూపును వదిలేయండి. ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే 10th క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఏదంటే తయారు చేయగలుగుతాం. సో అట్లాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. 1200 కోట్లు టోకెన్స్ జనరేట్ చేశామని చెప్పారు. వాస్తవంగా మేము 3 మంత్రులతోటి 2 రోజులు కూర్చున్నాం మన డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో, ప్రగతి భవన్లో. కానీ అక్కడ కూడా వాస్తవంగా వాంటల్లీ మోసం చేశారనేటువంటి విషయం తర్వాత అర్థమైంది. ఈ 1200 కోట్లు టోకెన్లు జనరేట్ అయినవి ఎప్పటి అంటే కేవలం 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే అని తర్వాత తెలిసింది. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చినాక జనరేట్ అయినటువంటి టోకెన్లు తీసుకున్నా కూడా 2,500 నుంచి ఇంకెక్కువగానే ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, 21, 22, 23 ఈ రెండింటిని వదిలేసి కేవలం 23, 24 సంబంధించిన టోకెన్లు మాత్రమే 1,200 కోట్లు అని చెప్పారు. అయితే నేను అదే సందర్భంలో వాళ్ళు చెప్తున్న సందర్భంలో డైరెక్ట్ సిఎస్ గారిని అడిగాను. సిఎస్ గారు స్వయంగా వాళ్ళ నోటు నుంచి చెప్పడం జరిగింది, ఇది 1,200 కోట్లు 23, 24 అంటే. నేను అడిగాను, మరి 21, 22 కానీ 22, 23 కానీ ఆ బకాయిలు మీరు ఎందుకు ఇవ్వట్లేరు? ఆల్రెడీ ఈ బకాయిలు అనేటువంటివి ఇదివరకు ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కొన్ని కాలేజీల వాళ్ళు చాలా మంది తీసుకున్నారు, కొన్ని డిస్టిక్ల వాళ్ళకి చాలా మందికి వచ్చేసినాయి, వాళ్ళకి ఏం లేవు. కానీ ఎవరైతే మిగిలి ఉన్నారో మరి వాళ్ళు చేసినటువంటి పాపం పుణ్యం ఏంది, మేము చేసినటువంటి నేరం ఏంది అని కూడా అడగడం జరిగింది. సో ఎవరైనా ఇదివరకు గవర్నమెంట్లో అయినా ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటాయంటే కంపల్సరీ పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ ఇయర్ బై ఇయర్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా మిగిలిపోయినాయి అంటే లేట్ సబ్మిషన్ అట్లా అయినవి మాత్రమే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేవాళ్ళు తప్ప వీళ్ళు ఏంటంటే కేవలము వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అది కూడా 23, 24 సంవత్సరానికి మాత్రమే ఇస్తానికి సుముఖంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అంటే మేము ఇవ్వము అని ఎక్కడ అనట్లేరు. కానీ చూడండి, ఈరోజు 21, 22 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ని టోకెన్లు డైరెక్ట్ ఈ పాస్లో వాళ్ళు అవపడకుండా చేశారు, డిజేబుల్ చేశారు. అవి చెల్లించకుండానే ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించినట్టుగా డిజేబుల్ చేసి చూపించారు. సో దానితో ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక ఆందోళన. ఎందుకంటే అన్ని కళాశాలలకు కూడా ఏదైనా కొద్దిగా స్ట్రెంత్ ఉన్నదంటే 22, 23 వరకు మాత్రమే స్ట్రెంత్ ఉన్నది. 23, 24 నుంచి దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితులు. సో అందరికి రావాల్సినటువంటి బకాయిలు అప్పట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి
ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం మారితే పైసలు పోతాయనేటువంటి పద్ధతి ఫస్ట్ టైం మనం ఈ తెలంగాణలో చూస్తున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు 2500 కోట్లు డ్యూస్ ఉండే. సో అది ఆ గవర్నమెంట్ చెల్లించింది. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ శాశ్వతం, కానీ ఈ పార్టీలు ఇవి శాశ్వతం కావాలనేటువంటిది వాళ్ళకి తెలిసి కూడా ఈ యాజమాన్యాలను ఇట్లా ఒక విధంగా ఇండైరెక్ట్ గా చీట్ చేయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే డిజేబుల్ చేసినటువంటి టోకెన్లను కూడా ఇమ్మీడియట్లీ ఎనేబుల్ చేసి వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.